భద్రం నో వివాదయమనః. ఓం శాంతి శాంతి శాంతి. మనం ఇక్కడ ఈ రెండవ శ్లోకం చూస్తున్నాం. ప్రాతర్భజామి మనసో వచసామగమ్యం వాచో విభాంతి నిఖిలాయదనుగ్రహేణ యం నేతి నేతి వచనైర్నిగమా అవోచుః తం దేవదేవమజమచ్యుతమాహురగ్ర్యం. ఇందులో మనం మొదటి 3 పాదాలు చూసాం. అహం ప్రాతర్భజామి ఏంటో, ఎవరిని సేవిస్తున్నాను? భజామి, నమామి తర్వాత వస్తా ఉంది, ముందు స్మరామి, అంతా ఒకే అర్థం. స్మరామి స్మరిస్తున్నాను, పూజ్యభావంతో భజామి సేవిస్తున్నాను. ఎవరిని? మనసో వచసామగమ్యం, ఎవరైతే వాక్ మనస్సులకు అతీతమైన తత్వము, అంటే వాక్కుల ద్వారా ఏ తత్వం అయితే తెలియజేయబడటం లేదు, ఏ ఏ ఏ తత్వాన్ని మనం వాక్కుల ద్వారా ఘటం పటం అంటున్నప్పుడు ఏ విధంగా మనకు ఆ స్పష్ట జ్ఞానం కలుగుతా ఉందో ఆ విధంగా ఆ వాక్కులకు అందనటువంటిది. అదేవిధంగా మనస్సుకు కూడా అందనటువంటిది. మనసా అగమ్యం, మనసోపి మనసః అగమ్యం, మనస్సు కూడా చేరనటువంటి చిక్కనటువంటి వస్తువు. మనసో వచసామగమ్యం. రైట్. సో ఇక్కడ మనసో వచసామగమ్యం అనేది ఒక కాన్సెప్ట్ లాగా చెప్పుకోవచ్చు. అవాంగ్ మనస గోచరం, ఆత్మస్వరూపము, ఆత్మతత్వము ఈ విధంగా వాక్కు మనస్సులకు అందనటువంటిది అంటున్నప్పుడు ప్రపంచాతీతమైనది. ఈ ప్రపంచమంతా కూడా వాక్కు మనస్సుల విషయమే కదా. నామరూపాత్మకం జగత్, నామరూప క్రియాత్మకం లేదా నామరూపాత్మకం అని చెప్తున్నప్పుడు నామరూపాలన్నీ కూడా మనస్సుకు వాక్కుకు విషయాలు అవుతున్నాయి. ఈ నామరూపాలకు అతీతమైనది ఏదైతే ఉందో అది మనకు మనస్సుకు వాక్కుకు అందు. సో ఆ విధంగా ఈ తత్వము, ఈ ఆత్మస్వరూపము, ఏ స్వరూపాన్ని అయితే మనం, ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే మనం ఇక్కడ భజామి సేవిస్తున్నామని చెప్తున్నామో ఆ పరమాత్మ స్వరూపము ఈ విధంగా ప్రపంచాతీతం. అయితే ప్రపంచాతీతం వల్ల ఎలా తెలుస్తా ఉంది? ఉందని ఎలా చెప్తాము? ప్రపంచంలో ఏదైనా వస్తువు సామాన్యంగా ఈ విధంగా మనకు ఏదో ప్రమాణం, చక్షురాది ప్రత్యక్ష ప్రమాణము లేదా అనుమానము ఇత్యాది ప్రమాణాలు తెలుస్తా ఉంది. మన ప్రపంచంలోనే భాగంగా లేదు అన్నప్పుడు అది ఉందని ఎలా తెలుస్తుంది? అందుకని చెప్తున్నారు ఇక్కడ అనుమాన ప్రమాణం ద్వారా ఒకంత దాన్ని, ఆ తత్వాన్ని తెలపడానికి. అనుమాన ప్రమాణం మనం పరమాత్మ స్వరూపాన్ని తెలిపే ప్రమాణంగా అంగీకరించం. ఎందుకంటే పరమాత్మ స్వరూపం అనుమాన ప్రమాణం ద్వారా ఒక ఇన్ఫరెన్స్, అంటే అనుమానం ద్వారా ఒక సూచకం ద్వారా పరమాత్మను తెలుసుకోవడం కుదిరే పని కాదు. అయినా కూడా అనుమాన ప్రమాణము సహకారి, ఈ ప్రమాణ అనుగ్రాహకము. శృతి ప్రమాణం ఏదైతే చెప్తుందో ఆ శృతి ప్రమాణం ప్రతిపాదించిన తత్వాన్ని మన బుద్ధికి అవగతపరిచే విధంగా, మన బుద్ధిలో స్థిరంగా ఉండే విధంగా, బుద్ధికి అనుకూలంగా, లేదా సామాన్యంగా బుద్ధి, మనుష్యులు సామాన్యంగా తర్క ప్రధానంగానే ఉంటారు. రైట్. యుక్తి ద్వారా ఏదైనా నిరూపించడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకని ఆ యుక్తికి అనుకూలంగా ఉంది, ప్రతికూలంగా లేదు అని అనుకూల యుక్తి చూపించడం. అందుకని వాచో విభాంతి నిఖిలాయననుగ్రహే, ఈ వాక్కులు ఏవైతే నీకు ఇక్కడ తెలుస్తున్నాయో ఆ తెలిపే తత్వం ఒకటి ఉందా లేదా? ఈ ప్రపంచమంతా తెలుస్తా ఉంది, తెలియబడుతా ఉంది. దృశ్యము, ఈ దృశ్యానికి ఒక ద్రష్ట ఉన్నాడా లేదా అని ఆ విధంగా ఈ దృశ్య విభాగము ఇది యుక్తి. సో ఈ విధంగా దృశ్య విభాగం చూపిస్తూ దృశ్యమంతా ఉన్నప్పటికీ అది జడస్వరూపం కదా ఎలా తెలుస్తా ఉంది, కాబట్టి తెలుసుకునే తత్వం ఒకటి ఉంది అని ఆ విధంగా కించిత్ అనుమాన ప్రమాణానికి అక్కడ అవకాశం ఇస్తుంది. ఓకే. సో అదే విధంగా అంతేకాకుండా శృతి ప్రమాణం కూడా యం నేతి నేతి వచనైర్ నిగమా అవోచు, నిగమాహ వేదాలు, నిగమాహ వేదాంత వాక్యాలు. యం అవోచు, ఏ పరమాత్మ స్వరూపాన్ని చెప్తున్నాయి. ఏమని? నేతి నేతి, నిషేధముఖంగా చెప్తుంది. వేదాంత వాక్యాలు పరమాత్మ స్వరూపాన్ని 2 రకాలుగా చెప్తాయి, 2 రకాలుగా కూడా తెలియజేస్తుంటాయి.
నిషేధముఖంగా నేతి నేతి అని నిషేధముఖంగా అశరీరం లేదా అశబ్దం అస్పర్శం అరూపం అగంధం అవ్యయం అశరీరీ ఆత్మ అసంగోహి అయం పురుష. సో ఈ విధంగా అన్నీ కూడా నిషేధ ఆ గుణాలను, అతద్ధర్మాలు ఏవైతే ఉన్నాయో తద్ధర్మాలు కానటువంటివి, పరమాత్మ ధర్మాలు కానటువంటి ధర్మాలను అంటే ప్రపంచ ధర్మాలను నిరాకరిస్తూ ఆ విధంగా స్వరూపాన్ని పరిచయం చేయడం. ఎం నేతి నేతి వచనై ఎం పరమాత్మానం, ఏ పరమాత్మ స్వరూపాన్నైతే నిగమాహ ఆ వేదాలు నేతి నేతి వచనై, నేతి నేతి అనేటువంటి వేదాంత వాక్యాల ద్వారా అవోచు తెలియజేస్తున్నాయో ఆ స్వరూపాన్ని అహం ప్రాతర్భజామి. ఇది నిషేధముఖంగా ఈ విధంగా తెలుపుతున్నాయి. ఇక భావముఖంగా కూడా అజం అచ్యుతం అగ్ర్యం ఆహుహు నిగమాహ ఆహుహు, నిగమాతోనే అదే ఆ వాక్యం కూడా ఏ పరమాత్మ స్వరూపాన్ని అయితే నేతి నేతి వచనాల ద్వారా చెప్తున్నాయి నిషేధాత్మకంగా. తర్వాత అజం అచ్యుతం అగ్ర్యం అని కూడా చెప్తున్నాయి. అగ్ర్యం అగ్రే భవం ఇది అగ్ర్యం, అగ్రే భవం అగ్రే అంటే ఈ శరీరం ఈ ప్రపంచం ఉత్పన్నం కావడానికి మునుపు. సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ ఏకమేవా ద్వితీయం బ్రహ్మ అని చాందోగ్యం. రైట్, ఈ సృష్టి ఆరంభం కాకమునుపు ఈ సృష్టి అంతా ఎలా ఉండింది? లేనే లేదు అని చెప్పడం కుదరదు. లేని వస్తువు నుంచి, శూన్యం నుంచి ఏ వస్తువు కూడా ఏ కార్యానికి ఉత్పత్తి ఉండదు. కాబట్టి ఏదో కారణం ఉందని చెప్పాల్సి వస్తుంది. ఏంటి ఆ కారణం? అసత్స్వరూపమే, ఆ చైతన్య స్వరూపమే, బ్రహ్మస్వరూపమే అని చెప్తూ ఆ సత్స్వరూపాన్ని ఆ విధంగా ఆరంభంలో ప్రతిపాదించి ఆ ప్రకరణ చివరిలో తత్వమసి అని చెప్తున్నారు. తత్ ఆ సత్స్వరూపం ఇంతకుముందు ఏదైతే చెప్పామో తత్ త్వమసి, నువ్వే అయి ఉన్నావు. అందుకని అక్కడ సదేవ సోమ్ ఇదమగ్ర ఆసీత్, ఆసీత్ అంటే ఇది భూతకాల ప్రయోగం కదా, పాస్ట్ టెన్స్ కదా. అయినా కూడా అక్కడ ఆ భూతకాలానికి తాత్పర్యం లేదని, అప్పుడు ఎప్పుడో ఉండింది ఇప్పుడు లేదని కాదు, అప్పుడు ఉండింది అని చెప్పడానికి కేవలం ఆ ఈ సంసారం ఆరంభం కాకముందు ఉంది, ఏకమేవా ద్వితీయంగా ఉంది అని చెప్పడం. ఈ వర్తమాన కాలంలో ఇప్పుడు జగత్తంతా కనిపిస్తున్నప్పుడు ఏకమేవా ద్వితీయం అనడం కొంచెం అర్థం చేసుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అద్వితీయ స్వరూపంగా ఎలా ఇన్ని భేదాలన్నీ, పంచభేదాలన్నీ కనిపిస్తూ ఉండగా అద్వితీయ స్వరూపం ఎలా అనే ఒక ప్రశ్న కలుగుతుంది. కాబట్టి సృష్టికి పూర్వం అని చెప్పడం కేవలం అద్వితీయ స్వరూపాన్ని ప్రతిపాదించడానికే గాని కాల పరిచ్ఛేదాన్ని తీసుకురావడానికి కాదు కదా. సో ఆ విధంగా ఆ సత్స్వరూపము అక్కడ ఆ విధంగా ఏ సత్స్వరూపం అయితే ప్రతిపాదించబడిందో సదేవ సౌమ్య అని చెప్తూ, రైట్, అది అగ్ర్యం అంటే అగ్రే భవ, ఈ విధంగా సృష్టికి ముందు ఉన్నది అని కూడా నిగమా అవోచుకు, నిగమాహ ఆహుహు ఆహురగ్ర్యం. అంతేకాకుండా అగ్ర్యం ఆదిలో ఉండింది, ఆదిలో ఉంటూ చాలా పురాతనంగా ఎప్పుడో భూమి పుట్టక ముందు, ఈ ప్రపంచమంతా పుట్టక ముందు ఉన్నటువంటి తత్వం చాలా మార్పులకు చెంది ఉంటుందా అంటే లేదు. ఎటువంటి మార్పులు లేనటువంటిది, జన్మనాశాలు లేనటువంటిది అజం. అజం అంటున్నప్పుడు జన్మ లేనటువంటిది. నా జాతం ఇది అజం. ఇక జన్మ లేనప్పుడు జన్మ అనేది సకల భావ వికారాల్లో మొట్టమొదటి వికారం. ఆ జన్మ అనే వికారం లేదన్నప్పుడు ఇతర వికారాలన్నీ కూడా నిషేధం అయిపోయినాయి అని అర్థం. అజం. ఆ తర్వాత అచ్యుతం తన స్థాయి, తన స్థితి, ఆ చైతన్య స్వరూపం నుంచి కూడా చ్యుతి కిందికి రావడం, మార్పు చెందడం, వికారాన్ని పొందడం, కార్యభావాన్ని పొందడం అనేది లేదు. కార్యకారణాతీతం పరమాత్మ స్వరూపం, కార్యానికి కారణానికి అతీతంగా ఉంది, కార్యకారణాతీతం. ఓకే, సో ఆ విధంగా కార్యకారణాతీతం అంటే నిర్వికార స్వరూపం అని, అదే చ్యుతిని పొందనటువంటి, ఎటువంటి వికారాన్ని పొందనటువంటి. అజం అంటున్నప్పుడు భావ వికారాలు తొలగినట్టు చెప్పుకుంటున్నాము. అచ్యుతం అన్నప్పుడు అదే విధంగా అచ్యుతం అజం అచ్యుతం అగ్ర్యం ఇది ఆహుహు. ఈ విధంగా కూడా నిగమాహ ఆహుహు, నిగమాహ వేదాలు ఈ విధంగా చెప్తున్నాయి. అటువంటి తం దేవదేవం యం ఆహుహు తం అహం ప్రాతర్భజామి అని ఆ విధంగా అన్వయం చేసుకోవచ్చు. రైట్, ఎంకి తమ్కి ఆ రిలేషన్ ఉంటుంది ఎప్పుడు కూడా. యత్ పదానికి తత్పదానికి సంబంధం ఎప్పుడు ఉంటుంది. ఎం అనేది ప్రశ్నార్థకంగా, ఇక్కడ ప్రశ్నార్థకం కాదు, ఇక్కడ ఏదైతే దేన్నైతే వేదాలు ఈ విధంగా చెప్పాయో అని అనువాదంగా చెప్పుకోవచ్చు. తం దాన్ని ఉద్దేశిస్తూ మళ్ళీ ఇప్పుడు
ఆ తత్వాన్ని, ఆ స్వరూపాన్ని దేవదేవం. దేవదేవం. ఈ దివు కాంతాయాం ధాతు, దివు ధాతువు నుంచి ఈ దేవ శబ్దం ఏదైతే వస్తుందో, దివు ధాతువు ప్రకాశక అర్థంలో ప్రధానంగా ప్రయోగిస్తున్నాం. అంటే ప్రకాశక స్వరూప, ప్రకాశకము అని అర్థం. దేవ శబ్దం ప్రకాశవాచకం. ప్రకాశవాచకమైనప్పుడు ఇంద్రియాలు ప్రకాశకాలు, ఇంద్రియాలను కూడా ప్రకాశకాలుగా చెప్పుకుంటాం. ఇంద్రియాలు, మనస్సు, విషయాలు కూడా వాస్తవానికి ప్రకాశాలుగా ఒక రకంగా చెప్పచ్చు. జ్ఞానం కలిగిస్తున్నాయి కదా విషయాలు అన్నప్పుడు. సో అయితే ఇక్కడ దేవం అంటున్నప్పుడు ఇంద్రియాలను తీసుకుంటే, అంటే వెష్టి అవస్థలో, వెష్టిలో ఇంద్రియాలను తీసుకుంటే, ఆ ఇంద్రియాలను సైతం ప్రకాశింపజేసేటువంటి దేవానాం దేవదేవ. సో ఈ ఇంద్రియాలు ఏవైతే మనకు శబ్దస్పర్శ రూప రసగంధాలన్నింటినీ మనకు పరిచయం చేస్తున్నాయో, ఆ ఇంద్రియాలను సైతము ప్రకాశింపజేసేటువంటి ఆ పరమాత్మ స్వరూపము. ఎవరి సన్నిధిలో ఇంద్రియాలు ఈ విధంగా పనిచేస్తున్నాయి. కేనలో చూస్తాం మనం, కేనేషితం పతతి ప్రేషితం మనః, కేన ప్రాణ ప్రథమ ప్రయుక్త అని. ఆ విధంగా ఈ ప్రాణము అంటే గ్రహణేంద్రియం అక్కడ. అదేవిధంగా మనస్సు, ఈ ఇంద్రియాలన్నీ కూడా ఎవరి సన్నిధిలో అయితే ఈ విధంగా ప్రకాశక స్వరూపంగా ఉంటున్నాయో, అతను దేవదేవ. ఇది సమష్టి, ఇది వెష్టి స్థలంలో. సమష్టి స్థలంలో ఇదే ఇంద్రియ అనుగ్రాహక దేవతలు. చక్షురింద్రియానికి ఆదిత్యుడు అనుగ్రాహక దేవత అని, రైట్. అదేవిధంగా ఘ్రాణేంద్రియానికి అశ్విని దేవతలు అనుగ్రాహక దేవతలు, మనస్సుకు చంద్రుడు, కర్మేంద్రియాలకు కూడా బాహువులకు ఇంద్రుడు, పాదాలకు విష్ణువు. ఈ విధంగా ఈ జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సులో విభాగాలు, వీటన్నిటికి కూడా మనం అధిష్టాన దేవతలు చెప్పుకుంటాం. ఈ అధిష్టాన దేవతలు వెష్టిలో ఏ అధిష్టాన దేవతలు అయితే ఉన్నారో, ఇదే అధిష్టాన దేవతలు సమష్టి అవస్థలో లోకపాలకులు. ఆ సమష్టి దేవతలందరూ కూడా ఆ హిరణ్య గర్భుడి యొక్క అవయవాలుగా, ఏ ఆదిత్యుడైతే చక్షురింద్రియ అనుగ్రాహక దేవతగా ఉన్నాడో వెష్టిలో, అదే ఆదిత్యుడు హిరణ్య గర్భుడి యొక్క చక్షుడు, రైట్. ఏ మనస్సుకు చంద్రుడైతే అధిష్టాన దేవతగా ఉన్నాడో, ఆ చంద్రుడే హిరణ్య గర్భుడి యొక్క మనస్సు అనే. ఆ విధంగా, రైట్. వెష్టికి సమష్టి అంతే. వెష్టి అంటే ఇండివిజువల్ కదా. ఆ వెష్టి ఇండివిజువల్, ఆ వివిధ వ్యక్తులలో, వివిధ అంతఃకరణాలలో ఆ పరమాత్మ, ఆ చంద్రుడి యొక్క ఒక అంశ ఇక్కడ అనుగ్రాహక దేవతగా, స్వయం ఆ చంద్రుడే ఆ హిరణ్య గర్భుడికి ఆ అవయవంగా. అది పద్ధతి. సో అక్కడ కూడా దేవానాం దేవ, ఈ హిరణ్య గర్భాది దేవతలందరూ కూడా ఎవరి సన్నిధిలో అయితే ప్రకాశిస్తున్నారో, ఎవరి సన్నిధిలో అయితే స్వస్వ కార్య సమర్థులవుతున్నారో, వాళ్ళ పనులు చేయడంలో సమర్థులవుతున్నారు, ఆయన దేవదేవ. లోకపాలకులకే పాలకుడు. ఈశోధేతి సూర్య తైత్రిని చూస్తాము. ఎవరి భయం చేత ఈ సూర్యుడు నిరంతరము ఉదయిస్తున్నాడు, ఎవరి భయం చేత వాయువు నిరంతరం వీస్తున్నాడు, దేవదేవ. భయం చేత అంటే ఆ నియమాన్ని పాటిస్తున్నారు కాబట్టి భయం అని చెప్పారు. ఒక డిసిప్లిన్, సూర్య ఉదయ అస్తమయాల్లో ఒక డిసిప్లిన్ కనిపిస్తుంది, ఒక నియంత్రణ నియమం కనిపిస్తా ఉంది. నియమం కనిపించినప్పుడు, నియమాన్ని పాటించడం జరుగుతున్నప్పుడు ఒక నియంత, ఆ నియమాన్ని నియంత్రించేటువంటి, శాసించేటువంటి ఒక శాసకుడు ఉన్నాడు అని భావించడం సామాన్యం కదా. ఆ విధంగా పరమాత్మ దేవదేవం. అటువంటి ఆ పరమాత్మ స్వరూపాన్ని వెష్టిలోను సమష్టిలోను రెండు రకాలుగా. వెష్టిలో కూడా మనం ఏదైతే మేల్కొంటూనే వెంటనే ఒక క్షణంలోనే సకల విషయాలు మనకు స్ఫురణకు వచ్చేస్తున్నాయి. ఒక్క క్షణం వ్యవధి, కానీ వ్యవధి ఉంటుంది, కొద్దిగా వ్యవధి. ఆ వ్యవధిలోనే మళ్ళీ మిగతా విషయాలన్నీ స్ఫురణకు వస్తున్నాయి. ఎలా స్ఫురణకు వస్తున్నాయి? ఆ సుషుప్తి అవస్థలు అవన్నీ ఉండాలి, లేకుంటే ఎలా స్మరణకు వస్తాయి? ఉన్నప్పుడు ఎక్కడ ఉన్నాయి? మనస్సు లేదు, మరి ఎక్కడున్నాయి? ఆ పరమాత్మ సన్నిధిలోనే, పరమాత్మలోనే లీనమై ఉన్నాయి. జ్ఞానం పరమాత్మలోనే, మాయాశక్తి పరమాత్మ శక్తి. సో ఆ శక్తిలోనే పరమాత్మలోనే లీనమై ఉన్నాయి. సతా సౌమ్య తదా సంపన్నో భవతి. ఆ సుషుప్తి అవస్థలో ఆ పరమాత్మతో తాదాత్మ్యాన్ని పొంది ఉన్నారు అందరూ ప్రాణులు, పశుపక్షాదులు, దేవ గంధర్వాదులు, వీళ్ళందరూ కూడా మనుష్య
ఈ ఈ ఈ సకల సకల ప్రాణులు కూడా ఆ సుషుప్త అవస్థలో ఆ పరమాత్మ స్వరూపంలోనే తాదాత్మ్యమై ఉన్నారు. రైట్. సో అటువంటి అవస్థలో ఆ సంస్కారాలు బడి పూర్వ స్మృతులు అవన్నీ ఎక్కడున్నాయి? అవన్నీ కూడా ఆ పరమాత్మ స్వరూపంలోనే. రైట్. సో అటువంటి ఆ పరమాత్మ స్వరూపం నుండి ఆ పరమాత్మ యొక్క సన్నిధిలోనే ఈ విషయాలన్నీ స్ఫురణకు వస్తున్నాయి. ఈ విషయాలన్నీ ఇలా నడుస్తూ ఉన్నాయి. ఎక్కడ ఏ విషయం ఎలా జరిగినా కూడా శివుడాజ్ఞ లేనిది చీమైనా కొట్టదని తెలుగులో చెప్పుకుంటాం కదా, నానుడి. సో ఆ విధంగా ఆ శివుడు చైతన్యం, ఆ చైతన్య శక్తి యొక్క సన్నిధిలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆయన దేవదేవ తం దేవదేవం అహం ప్రాతర్ భజామి అనే విధంగా అన్వయము. ఇక ఆ ఆ పరమాత్మ స్వరూపానికి విశేషణాలు మనసో వచసామగమ్యం అనేది ఒక కాన్సెప్ట్గా తీసుకోవచ్చు. ఒక ప్రక్రియ పరమాత్మ స్వరూపాన్ని తెలియజేయడానికి శృతులు చెప్తున్నటువంటి ఒక ఉపాయము. ఏదైతే వాక్కు మనస్సులకు అందనటువంటిదో, అంటే ఏం చేయాలి పరమాత్మను తెలుసుకోవడానికి? అన్యో వాచా విముంచత అమృతత్వస్య ఏష సేతు. అన్యో వాచా విముంచత, మిగిలిన విషయాలు ఏవైతే, తక్కిన విషయాలు ఏవైతే ఉన్నాయో అవి పరమాత్మ విషయాలు కాదని స్పష్టంగా తెలియడం. పరమాత్మకు సంబంధించిన విషయాలు కావు అంటే అవి మిథ్యా విషయాలు అని తెలియడం. ఎత్కించేది వ్యవహారం ఎలాగూ ఉంటుంది. ఎత్కించేది వ్యవహారం అది ప్రారంభ కర్మ ఉన్నంత వరకు అది ఉంటుంది. అయితే ఆ వ్యవహారం ఉన్నా కూడా మిథ్యాభావంతో వ్యవహరించడమే అది లేదు అని తెలుసుకోవడం. దాని నుంచి నివృత్తి పొందడం. అది యతో వాచో నివర్తంతే అన్యోవాచ విముంచత అంటున్నప్పుడు మిగిలిన వాక్కులన్నింటినీ విడువు అంటున్నప్పుడు, విడవడం అంటే కాష్టమౌనం చెప్పడం లేదు కదా, ఒక కరముక్కలాగా మౌనంగా ఉండిపోవడం చెప్పడం లేదు. అది కాదు ఇక్కడ ఉద్దేశం. మిథ్యాత్మ నిశ్చయమే, సర్వత్ర నిత్యాత్మ నిశ్చయమే. ఆ విధంగా మనసో వాచామగమ్యం అనేది ఒక కాన్సెప్ట్. ఆ తర్వాత వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ, అదంతా ఒక అర్థం చెప్తుంది. పరమాత్మ స్వరూపాన్ని సూచించడానికి ఇంకొక ఉపాయం. ఇక ప్రమాణం, లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి. లక్షణ ఏ వస్తువు అయినా కూడా, లోకంలో ఏ వస్తువు నిరూపించాలంటే కూడా లక్షణ మళ్ళీ ప్రమాణం. లక్షణ ప్రమాణాభ్యాం వస్తు సిద్ధి అని. సో లక్షణం పైన చెప్పుకున్నాం. మనసో వాచ అగమ్యం, వాచో విభాంతి నిఖిలా యదనుగ్రహేణ అని తటస్థ లక్షణం చెప్పుకుంటున్నాం కదా. సో లక్షణం తెలుస్తా ఉంది. ప్రమాణము ఎం నేతి వచనైర్నిగమా అవోచు. లక్షణ ప్రమాణాల ద్వారా ఆ పరమాత్మ స్వరూపాన్ని నిర్ధారించడం. లక్షణ ప్రమాణాభ్యం వస్తు సిద్ధి అని. ఆ విధంగా ఈ 2, 3 పాదాలు ఎం నేతి వచన 3, 4 పాదాలు, అది కూడా ఒక విశేష వ్యాఖ్య పరమాత్మ స్వరూపాన్ని ఈ విధంగా తెలుసుకోవాలి. ఇక 3వ శ్లోకంలో ఐక్యము జగత్మిథ్యాత్వము చెప్తున్నారు. ఐక్యము జగత్మిథ్యాత్వం ద్వారానే త్వంపదం విచారం మొదటి శ్లోకంలో చూసిన తర్వాత, తత్పదం విచారం 2వ శ్లోకంలో చూసిన తర్వాత, వాచ్యార్థాలు లక్ష్యార్థాలు ఆ విధంగా చూసిన తర్వాత శ్లోకంలో లక్ష్యార్థమే ఉంది. వాచ్యార్థము ఈశ్వరుడని, లోకంలో ప్రసిద్ధిగా ఈశ్వరుడు అంటే దార్శనికులు కానీ సామాన్య వ్యక్తి కానీ ఏ భావాన్నైతే బుద్ధికి తెచ్చుకుంటారో అది వాచ్యార్థం. ఎలా చూస్తారో అది వాచ్యార్థం. ఇక ఈ విధంగా తత్పద త్వంపద విచారం అయిన తర్వాత ఈ రెండింటికి అభేదాన్ని మహావాక్యం బోధిస్తుంది. తత్వమసి, అహం బ్రహ్మాస్మి ఇత్యాది అనేక మహావాక్యాలు. 4 ఉదాహరణకు 4 చెప్పుకుంటాం. ఒక్కొక్క వేదం నుంచి ఒక్కొక్క మహావాక్యంగా చెప్పుకుంటాం. కానీ అనేక మహావాక్యాలు ఎక్కడెక్కడైతే అభేద బోధ జరుగుతుందో అభేదాన్ని బోధించే ప్రతి వాక్యము మహావాక్యం. మహావాక్యం అంటే మహదర్థం అంటే తాత్పర్యం, వేదాంత తాత్పర్యాన్ని బోధించే వాక్యాలని. మహత్ అనే శబ్దం అక్కడ ఆ తాత్పర్యాన్ని సూచిస్తా ఉంది. ఇది సారాంశము, వేదాంతం యొక్క సారాంశాన్ని సాక్షాత్తుగా చెప్పే వాక్యాలని మహావాక్యం. వాటిని తత్పరక వాక్యాలని కూడా. తత్ అంటే తాత్పర్యము, తాత్పర్యపరక వాక్యం. ఆ వాక్యార్థం ఏదైతే ఉందో అది శృతి యొక్క తాత్పర్యము. ఆ వాక్యార్థము తాత్పర్యము 2 ఒకటే అని చెప్పడం. రైట్. సో ఆ విధంగా మహావాక్యాల ద్వారా ఐక్యబోధ కదా. ఈ ఐక్యబోధ అనేది తత్పదాన్ని త్వంపదాన్ని ఒకటిగా చెప్తున్నప్పుడు ఈ ఇద్దరికి భేదం ఎక్కడి నుంచి కలుగుతా ఉంది?
జీవుడికి ఈశ్వరుడికి భేదం ఎక్కడి నుంచి కలుగుతా ఉంది? జీవుడు తనను తాను జగత్తులో ఒక భాగంగా, ఈ జగత్ ఇలా కొనసాగిపోతూ ఉంది, ఇందులో నేను ఒకానొక కాలంలో ఒకానొక దేశంలో ప్రవేశించాను. రైట్, ఒకానొక దేశంలో ఒకానొక సమయంలో నేను ప్రవేశించాను. కొద్ది కాలం ఉంటాను, కొంత దేశంలో కొంతకాలంలో ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను అని. ఆ విధంగా ప్రపంచంలో ఒక భాగంగా తనను తాను చూసుకుంటాడు. ఈశ్వరుణ్ణి ఆ ప్రపంచానికి అంతటికి కూడా అధిష్టాత, ఆ ప్రపంచానికి అంతటి కూడా కారణం ఏ మతమని చూసుకోండి. ఈశ్వరుని అంగీకరించే మతాలు ఏవైనా సరే, ఏ దర్శనాలైనా ఏ మతాలైనా కూడా ఈశ్వరుని జగత్కర్తగానే భావిస్తాయి. ఈశ్వరుని జగత్తును సృష్టించేవాడు, సృష్టిని ఈ సృష్టించిన జగత్తుని తనలో లయం చేసేవాడు. ఈ రెండు తనలో అని చెప్పకుండా లయం చేసేవాడు, సృష్టించేవాడు, లయ చేసేవాడు, సృష్టికర్త లయకర్తగా భావిస్తారు. సామాన్యంగా అన్ని మతాలు కూడా భావిస్తాయి. ఈ మధ్యలో ఉండేది ఏదైతే ఉందో, సృష్టికి లయానికి మధ్యలో స్థితి ఏదైతే ఉందో, అది భారతీయ దర్శనాలు స్థితికర్తగా కూడా స్పష్టంగా ప్రతిపాదించాయి. కర్మఫలధాత, స్థితికర్త కర్మఫలధాత, నీ కర్మఫలాన్ని ఇస్తున్నాడు. అందుకని ఏదైతే నువ్వు కోరుకుంటున్నావో ఎవరిని కోరుకోవాలి? పరమాత్మని. కర్మఫలధాత ఆయనే అయినప్పుడు ఇంకెవరిని కోరుకుంటాం? ఆ విధంగా సగుణంగా చూసినప్పుడు లేదా నిర్గుణంగా చూసినప్పుడు కూడా అధిష్టాన రూపంగా చెప్తుంది కర్మఫలధాత అని చెప్పేసి. ఆ కర్మఫలధాతృత్వం అని ఇమనెన్స్, అది ఇమనెన్స్ లో వస్తుంది. అంటే ఇక్కడంతా వ్యాపించి ఉన్నాడు, ఈ అణువులో పరమాత్మ వ్యాపించి ఉన్నాడు. ఇందుగలడందు లేడని సందేహము వలదు, సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. పురాణాల్లో కూడా చక్కగా భావాన్ని తీసుకొస్తారు. భాగవతం ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికి చూసినా అని కదా. ఇక్కడ చూస్తే అక్కడే ఉన్నాడు. నీ ఇంద్రియాలు ఎటు వెళ్తున్నాయో అక్కడ పరమాత్మ స్వరూపం ఉంది. అది స్థితికర్త. ఈ సంసారాన్ని సృష్టించి లయం చేసేవాడు, నిలబెడుతున్నటువంటి ఆ సంసారం ఏదైతే ఉందో, ఆ జగత్ ఏదైతే ఉందో, అది జీవుడికి ఈశ్వరుడికి మధ్యలో సంబంధాన్ని కలిగిస్తుంది. ఆ జగత్తు మిథ్యా అని చెప్పినప్పుడు ఈశ్వరుడికి ఈ జీవుడికి మధ్యలో భేదాన్ని కలిగించేది జగత్తు. ఆ జగత్తు మిథ్యా అని చెప్పినప్పుడు ఏమవుతుంది? జీవేశ్వరులు ఇద్దరు ఇంకా వేరుగా ఎక్కడున్నారు? సృష్టిలో ఒక భాగమైన ఒకడు, సృష్టిని శాసించేటువంటి ఇంకొకడు, ఈ ఇద్దరు కూడా సృష్టి అనే అంశం ఉన్నప్పుడు కదా భేదం వస్తూ ఉండదు. ఆ సృష్టి అనే అంశమే మిథ్యా అయినప్పుడు, మిథ్యా అంటే అజ్ఞాన కార్యం, మిథ్యా అంటే శూన్యం అని చెప్పడం లేదు. మిథ్యా అంటే లేనే లేదు, అల్టిమేట్ ఫైనల్ అనాలిసిస్లో లేదనే అర్థం. ఫైనల్ అనాలిసిస్లో చివరికి దాని తాత్పర్యం చూసినప్పుడు లేదనే అర్థం వస్తుంది. ఇది సరే, అది అలా ఉండని, లేదనే భావం, లేదనేటువంటి ఆ అర్థం అలా ఉండని. అయితే ప్రధానంగా మనం ఏం చెప్తున్నాం ఇక్కడ? కనిపిస్తా ఉంది, కనిపిస్తున్నది వాస్తవంగా ఉందని భావించదు. కనిపిస్తున్నప్పటికీ కూడా యథార్థం కాదు. అది కనిపించడం లేదు, వాస్తవానికి విషయము లేదు, కనిపించడం కూడా లేదు అనడం శూన్యం. శూన్యం అనే వస్తువు ఉండదు, దాని జ్ఞానం కూడా కలగదు, అది శూన్యం అవుతుంది. ఇక్కడ అలా కాకుండా శూన్యంగా చెప్పుకోవటం లే. రైట్, వస్తువు లేదంటున్నాం కానీ కనిపిస్తుంది, దాని జ్ఞానం కలుగుతాం. కనిపించడం అంటే జ్ఞానం కలగడం, కనిపించడం అంటే ఉండి కనిపించడం కాదు, జ్ఞాన విషయం అవడం, జ్ఞేయం అవుతాం. రైట్, జ్ఞేయం అవుతాను, అది మిథ్యా. సో ఆ విధంగా సంసారం మిథ్యా అని చెప్తున్నప్పుడు, వాస్తవంగా లేనప్పుడు, వాస్తవంగా లేని సంసారాన్ని ఎవరు సృష్టిస్తారు? సృష్టికర్త ఎవరు అక్కడ? సో సృష్టికర్తృత్వం ఈశ్వరుడిలో తొలగిపోతాం. ఈశ్వరుని సృష్టికర్తగా అందరూ భావిస్తున్నారు, అన్ని మతాలు భావిస్తున్నారు. ఆ సృష్టికర్తృత్వం మిథ్యాయం. సృష్టిలో ఒక భాగంగా జీవుడు తనను తాను భావిస్తున్నాడు. ఆ సృష్టి మిథ్యా అని తెలిసినప్పుడు వాడు ఒక భాగం ఎలా అవుతాడు? సో ఆ విధంగా జగన్మిథ్యాత్వం ద్వారా జీవ బ్రహ్మ ఏకత్వం ప్రతిపాదించబడుతుంది. ఆ ఏకత్వాన్ని ఇక్కడ మన 3వ శ్లోకంలో ఈ జగన్మిథ్యాత్వం ద్వారా చూపిస్తున్నారు. ప్రధానంగా జగన్మిథ్యాత్వం 3వ పాదం 4వ పాదం 2 పాదాలు కలిపి ఆ జగన్మిథ్యాత్వం అర్థం. మొదటి 2 పాదాల్లో మళ్ళీ ఆ పరమాత్మ స్వరూపానికి అధిష్టానతత్వాన్ని చెప్పడం. చూద్దాం 3వ శ్లోకం. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం యస్మిన్నిదం జగదమశేషమశేషమూర్తౌ రజ్వాంబుజంగమ ఇవ ప్రతిభాసితం వై. మళ్ళీ ఇక్కడ కూడా అహం తీసుకొచ్చుకొని అహం ప్రాతర్ నమామి, స్మరామి, భజామి, నమామి.
అన్నిట్లో కూడా అహం. అహం ప్రాతః. ప్రాతః అంటే పొద్దున్న లేస్తూనే అన్నట్టు ప్రతిదినము. ప్రతిదినం అంటే నిరంతరము. నిరంతరము ఆ తత్వాన్ని నేను స్మరిస్తున్నాను. ఎందుకని? అది నేనే అని తెలుసుకుంటున్నాను కాబట్టి నిరంతరము. రైట్. అలా కాబట్టి నాకన్నా భిన్నమైన వస్తువు అని అని కనుక భావిస్తే నిరంతరము స్మరించడం కుదరదు. నిరంతరం ఎలా స్మరిస్తాం? ఏదో పని చేస్తున్నప్పుడు వేరే విషయాన్ని స్మరిస్తున్నాం. ఏ పని అయితే చేస్తున్నామో ఆ పనిలో ఉండే విషయాలను స్మరించాలి. ఆ పనిలో ఉండే విషయాలతో వ్యవహరించాల్సి ఉంటుంది. బుద్ధి ఒక క్షణంలో, ఒక మూమెంట్, ఒక క్షణంలో ఒక విషయాన్ని ఒక విషయంతో మాత్రమే అది వ్యవహరించగలదు. ఈ మల్టీ టాస్కింగ్ ఏదైతే అంటున్నామో ఎంత మల్టీ టాస్కింగ్ చేసినా కూడా చివరికి అది ఎక్కడో లీనియర్గానే ఒకదాని తర్వాత ఒకటే క్రమంగానే వెళ్ళాలి. యుగపత్ చేష్టలు. ఒకేసారి అనేక పనులు ఎవరు చేయలేరు. అనేక పనులు ఒకేసారి చేస్తున్నామని చెప్తున్నప్పటికీ కూడా దాన్ని విభజించి విభిన్న కార్యాలను విభజించి కలగాపులగం చేసేసి దీంట్లో కొంత, దాంట్లో కొంత, దాంట్లో కొంత, దీంట్లో కొంత, మళ్ళీ ఇలా వెళ్ళాల్సి ఉంటుంది. క్రమమే, ఎక్కడైనా క్రమమే ఉంటుంది. రైట్. సో అందుకని చివరికి ఆ బుద్ధిలో ఒక క్షణంలో ఒక వస్తువే నిలబడదు. పరమాత్మ ఆ విధంగా ఒక వస్తువు అయితే ఈ బాహ్య వస్తువులన్నీ ఉంటున్నప్పుడు ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. కళ్ళు తెరిచినప్పుడు ఏదో వస్తువు కనిపిస్తూనే ఉంది. అటువంటిప్పుడు పరమాత్మ చింతన నిరంతరంగా అయ్యే సమస్యే లేదు. అవకాశమే ఉండదు. కానీ పరమాత్మ స్వరూపము సర్వత్రా వ్యాపించి ఉండి అధిష్టానంగా ఉండి ఆ విషయాన్ని తెలుసుకుంటున్నటువంటి వాడు ఏ విషయాన్ని చూస్తున్నా ఆ చూసే ద్రష్ట, చూడబడే విషయము పరమాత్మ అనే భావనతో విషయాన్ని చూడొచ్చు. విషయాన్ని చూస్తారు. ఇప్పుడు కూడా విషయాన్ని వేరు విషయాలను చూసినా కూడా ఆ అభేద దృష్టితో చూడగలడు. అభేదము బుద్ధిలో, భేద భావన, అభేదం అనేది భావన బుద్ధిలో ఉంటుంది. ఈ బయట వస్తువులు వేరువేరుగా ఏ ఏ పనిముట్లతో ఏ పని చేయాలో ఆ పనిముట్లతో ఆ పని మాత్రమే చేయగలరు. అందులో ఏం మార్పు ఉండదు కదా. కానీ భావన మాత్రం వీటన్నింటికి అనుగతంగా ఒక చైతన్య స్వరూపము అధిష్టానంగా ఉంది అని మనం తెలుసుకుంటాము. తెలుసుకొని తద్వారా వ్యవహరిస్తుంది. ఆ విధంగా మిథ్యాప్రబుద్ధి. ఆ విధంగా చేస్తున్నప్పుడు సదా నిరంతరము అహం నమామి అనేది కుదురుతా ఉంది. రైట్. సో ఆ అండర్స్టాండింగ్, ఆ బుద్ధి, ఆ జ్ఞానంలో బుద్ధిం జ్ఞానమయం కృత్వ పశ్యేత్ బ్రహ్మమయం జగత్. బుద్ధిని జ్ఞానమయం చేసుకున్నప్పుడు, ఆ బుద్ధిలో జ్ఞానాంకురం ఉదయించినప్పుడు ఈ జగత్తంతా కూడా బ్రహ్మమయం, బ్రహ్మస్వరూపం అయిపోతా ఉంది. అంటే అంతా అలికేసినట్లు ఒక యూనిఫామ్గా ఏదో ఒక పెయింట్ వేసినట్టు కనిపిస్తా ఉందని కాదు కదా. భేదం కనిపిస్తుంది, కానీ భేదంలో ఉంటూనే ఆ అభేదాన్ని వాడు చూడగలుగుతున్నాడు. భేదంలో అభేదాన్ని చూడగలుగుతుంది. ఆ వినశ్యత్సు, ఈ వినాశి తత్వాలన్నీ ఏవైతే ఉన్నాయో వాటి మధ్యలో ఒక అవినాశి తత్వాన్ని వాడు కనుగొన్నాడు. సో ఆ విధంగా ప్రాతర్నమామి. ఎవరిని? ఆ పరమాత్మ స్వరూపాన్ని. తమసః పరం అర్కవర్ణం. ప్రాతర్నమామి తమసః పరం. తమస్సు అంటే అంధకారం అని. తమస్సు తమో గుణము చెప్పుకోవచ్చు. తమో గుణము అజ్ఞానానికి ప్రతీక, అంధకారానికి కూడా. తమో గుణము, అజ్ఞానము, అంధకారము, ఈ మూడు పదాలు కూడా ఇంచుమించు పర్యాయవాచలుగా వాడేస్తూ ఉంటాం. అందుకని ఇక్కడ తమసః పరం అంటే ఈ కాంటెక్స్ట్లో తీసుకున్నప్పుడు అజ్ఞానానికి ఆవలితటము చెప్పుకోవాలి. అజ్ఞానానికి దూరంగా, అజ్ఞానానికి దూరంగా తమసః పరం, అజ్ఞానాన్ని దాటినటువంటి, అంటే అజ్ఞానము అంటని తత్వము. ఏ తత్వములో అయితే అజ్ఞానము లేనే లేదు, అజ్ఞాన ఆవరణం అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అజ్ఞాన ఆవరణం. అజ్ఞాన ఆవరణం ఎవరికి? అజ్ఞానంలో ఉన్న జీవుడికి. అజ్ఞానంలో ఉన్న జీవుడికి అజ్ఞాన ఆవరణం కానీ పరమాత్మకు అజ్ఞాన ఆవరణం కాదు. పరమాత్మ అసంగోహి అయం పురుష. సో ఆ పురుషుడు, ఔపనిషత్ పురుష, ఉపనిషత్ ప్రతిపాదిత ఆ పరమాత్మ స్వరూపం ఏదైతే ఉందో అది అనావృత స్వరూపం. అజ్ఞానం అంటనటువంటి అసంగ అని చెప్పుకుంటున్నాం కదా. అసంగ అని చెప్పి అజ్ఞానంతో సంబంధం ఎలా ఉంటుంది? అజ్ఞానం ఉన్న వస్తువా? అజ్ఞానం యథార్థ వస్తువు అయితే దాంతో ఏ సంబంధం ఉంది? సంయోగ సంబంధమా, సమవాయ సంబంధమా, ఇంకే రకమైన సంబంధం చెప్పాల్సి ఉంటుంది. అజ్ఞానం ఆ విధంగా ఉన్న వస్తువు కాదు. అది మిథ్యా కల్పిత వస్తువు, ఆరోపిత వస్తువు. సో ఆరోపిత వస్తువుకి యథార్థ స్వరూపానికి ఎటువంటి సంబంధము ఎప్పుడు ఉండదు.
ఏ సంబంధమైనా కల్పిత సంబంధం. సో పరమాత్మ అజ్ఞానం చేత ఆవరించబడి ఉన్నాడు అని చెప్పడం అధ్యారోపం. అది అధ్యారోప భాగం. అది వాచ్యార్థాల గురించి మాట్లాడుతున్నప్పుడు మనం లక్ష్యార్థాలు చూసాం. లక్ష్యార్థాల తర్వాత ఐక్యం గురించి మాట్లాడుతున్నప్పుడు ఆ ఆవరణ, ఆ భాగం రానే రాదు. రైట్. అందుకని తమసః పరం, అజ్ఞానానికి పరంగా, అజ్ఞానానికి అధిష్టానంగా, అజ్ఞానానికి విరోధి కాదు పరమాత్మ. పరమాత్మ స్వరూపము చైతన్య, ఆత్మ చైతన్య స్వరూపము దేనికి విరోధం కాదు. అందుకనే మాండుక్యంలో అవిరోధం నిబోధత అని, అవిరోధం, ఆ అవిరోధ స్వరూపాన్ని, అంటే ఈ విరోధం ఎక్కడుంటుంది? చల్లదనానికి వేడిదనం, వెచ్చదనం విరోధం, సుఖానికి దుఃఖం, విరుద్ధ భావం. సో ఆ విధంగా ఈ ద్వంద్వాలన్నీ, ఈ ద్వైతం, భేదంలోనే ఈ ద్వంద్వాలన్నీ ఒకదానికొకటి విరుద్ధంగా, వేరుగా తెలుస్తుంది. ఏదైతే అధిష్టానం ఉందో, అధిష్టాన చైతన్యం దేనికి విరుద్ధమైన స్వరూపం కాదు. అది అన్నింటిలోనూ అనుగతంగా, అనుస్యూతంగా, ఒక తత్వంగా, ఏకమాత్ర స్వరూపంగా, ప్రజ్ఞాన ఘనం, ఏకరస స్వరూపంగా ఉంటా ఉంది. సో ఆ విధంగా అజ్ఞానానికి కూడా పరం అంటున్నప్పుడు అజ్ఞానం అంటనటువంటి, అజ్ఞానానికి అధిష్టానమైనటువంటి విరోధంగా అన్నట్టు. అందుకని ఆ పరమాత్మ స్వరూపమే అజ్ఞానాన్ని పారద్రోలదు, ఆ అంధకారాన్ని, అజ్ఞానాన్ని పారద్రోలదు. రెండు రకాలుగా చెప్పుకుంటాం. విరోధం లేదని ఒకటి, పోషిస్తాం అజ్ఞానాన్ని అధిష్టానంగా రెండవది. మూడవది ముఖ్యంగా అజ్ఞానం అనే దాన్ని పరమాత్మ స్వరూపం చూస్తా ఉందా? అజ్ఞానం అనేది వాస్తవంగా లేనిది. ఆ పరమాత్మ స్వరూపం పారమార్థికంగా ఉన్న స్వరూపము లేని అజ్ఞానాన్ని ఎలా పారదోలుతుంది? ఉన్న అజ్ఞానం అయితే ఏదో విధంగా పారదోలుతుందని చెప్పచ్చు. లేని అజ్ఞానం అది ఏకమేవాద్వితీయం. అందుకని మాయా అంటున్నా యామా సా మాయా, ఏదైతే లేదో, యామా ఏదైతే లేదో, సా అది, దాన్ని మాయా అని అభివర్ణిస్తున్నాము. ఎందుకంటే దాని కార్యము జగత్తు మనకు కనిపిస్తున్నట్లుగా కనిపిస్తా ఉంది, ఉన్నట్లుగా అనిపిస్తాం, ఉందా అని అనిపిస్తాం. రైట్. ఉన్నట్లుగా మనకు ఒక భావన కలిగిస్తా ఉంది. అందుకని దాన్ని మనం అక్కడ మాయా అని ఒక పేరు పెట్టి పిలుస్తున్నాం. లేనిదైనా కూడా ఆ విధంగా తమసః పరం, ఆ లేనటువంటి అజ్ఞానానికి కూడా పరంగా ఉంటూ ఏ విధంగా ఉంది తమసః పరం అని మళ్ళీ తటస్థంగా అజ్ఞాన దృష్ట్యా చెప్పాం. అజ్ఞానం అంటున్నప్పుడు జగత్ కారణం, జగత్తుకి మూల కారణం, మూలాదిత్య, ఆ మూల అజ్ఞానానికి పరంగా. ఆ తర్వాత అర్కవర్ణం, అర్కః సూర్యుడు ప్రకాశక స్వరూపుడు, అజ్ఞానానికి విరోధి, అంధకారానికి విరోధి. సూర్యుడు అంధకారానికి విరోధి. అందుకనే రెండు పదాలను పక్కనే పెట్టాడు. తమసః పరం అర్కవర్ణం, అజ్ఞానము అంటనటువంటి ప్రకాశక స్వరూపం అని చెప్పడానికి. జ్ఞానము అంటనటువంటి ప్రకాశక స్వరూపం అర్కః. ఆ సూర్యుడిని అంధకారము ఆవరించగలుగుతుందా? మనకు రాత్రి కలుగుతా ఉంది, సూర్యుడు కనిపించడం లేదు. ఈ రాత్రి సూర్యుడిని కప్పేసింది. కొన్ని మతాలు ఉన్నాయి, ఈ ఆఫ్రికా మతాలు కొన్ని ఉన్నాయి. ఈ రాత్రి దేవత సూర్యుడిని మింగేసినట్టుగా, ఆ విధంగా కల్పనలు కొన్ని మంచిగా మనకు కనిపిస్తాం. రాకపోతే సూర్యుడు అక్కడ అలా మునిగిపోతున్నాడు, ఆ పశ్చిమ సముద్రంలోకి మునిగిపోతున్నాడు, లేదా అంధకారంలోకి మునిగిపోయాడు, లేదా అంధకారం సూర్యుడిని కప్పివేసింది అని ఆ విధంగా చెప్పుకోవచ్చు. రైట్. కానీ వాస్తవానికి ఆ సూర్యుడిని అంధకారము కప్పివేయగలుగుతుందా? సూర్యుడి స్వరూపం ఏంటి, అంధకార స్వరూపం ఏంటి? రెండు అంత అత్యంత విలక్షణ స్వరూపాలు. అంధకారం సూర్యుడి దరిదాపులకు కూడా రాలేదు. సో ఈ రాత్రింబగళ్ళు అనేటువంటివి మనకు కలిగే భావనలే కానీ, అంతేగాని వాస్తవంగా సూర్యుడికి ఏం లేవు అక్కడ. రైట్. ఆ విధంగా అర్కవర్ణం, ఆ విధంగా ఈ ఆత్మస్వరూపం కూడా శుద్ధ చైతన్య స్వరూపము, ఈ అజ్ఞానానికి ఆవల ఉన్నటువంటి, అజ్ఞానానికి అందనటువంటి, అజ్ఞానం వశములో లేనటువంటి అర్కవర్ణం. అర్కః తేజస్వరూపం కదా. వర్ణము అంటున్నప్పుడు తేజోతత్వానికి సామాన్యంగా భాస్వర శుక్లవర్ణం అని చెప్తారు. శుక్లవర్ణం అంటే తెలుపు వర్ణము అని, భాస్వరం అంటే ప్రకాశకము, ప్రకాశించేటువంటి తెలుపు వర్ణం. తెలుపు వర్ణం అంటే మనం తెల్లని పుస్తకం తీసుకుంటాం,
పాలు తెల్లగా ఉన్నాయి, రైట్. సో ఆ విధంగా తెల్లని పాలు, తెల్లని వస్తువులు చాలా ఉన్నాయి కదా. సో ఆ విధంగా తెలుపు వర్ణం సూర్యుడు మనం చెప్పగలమా? ఆ విధంగా తెలుపు వర్ణం కాదు. అందుకని అక్కడ భాస్వర అని విశేషణం యాడ్ చేశారు. ప్రకాశవంతమైనటువంటి ప్రకాశ స్వరూపమే. కాకపోతే ఆ సూర్యుని చూస్తున్నప్పుడు మనకు అక్కడ ఏ వర్ణము వేరే వర్ణం అనేది కనిపించడంట. నలుపు, ఎరుపు, పసుపు ఏది కనిపించదు, రైట్. అందుకని ఏ వర్ణము కనిపించినటువంటిది ప్రకాశకమైనటువంటిది మిగిలిన వర్ణం పరిశేష న్యాయం, మిగిలిన వర్ణం తెలుపు, తెలుపు అని చెప్పుకుంటున్నాం, రైట్. సో ఆ విధంగా భాస్వరము ముఖ్యంగా భాస్వరం అని అర్థం. సో అర్కవర్ణం అంటే ప్రకాశక స్వరూపం చెప్పుకోవచ్చు. అందుకని తెలుపు కూడా సత్వగుణానికి ప్రతీకగా చెప్పుకుంటాము, సత్వగుణోపేతం. కానీ ఇక్కడ చైతన్య స్వరూపం కూడా త్రిగుణాతీతం, సత్వగుణం కూడా చెప్పుకోము. సో అర్కవర్ణం అన్నప్పుడు ప్రకాశక స్వరూపము. ఈ అజ్ఞాన కార్యాలన్నింటినీ ప్రకాశింపజేస్తా ఉంది, అజ్ఞానాన్ని కూడా ప్రకాశింపజేస్తాం. నాహం జానామి అంటున్నాం కదా. నాహం జానామి అంటున్నప్పుడు, రైట్. సో నాహం జానామి అంటున్నప్పుడు అజ్ఞానము, నాకు ఈ విషయం తెలియటం లేదు అని. తెలియటం లేదు అనే విషయం తెలుస్తా ఉందా లేదా? ఏ విధంగా అయితే ఘటపటాలు జ్ఞానానికి విషయం అవుతాయో, అదేవిధంగా ఘట జ్ఞానం పటజ్ఞానం ఇవి కూడా జ్ఞానానికి విషయాలు అవుతాయి. ఘట జ్ఞానం పటజ్ఞానం కూడా జ్ఞానానికి విషయాలు అవుతాయి. ఎందుకంటే అహం ఘటమస్తి, అహం ఘటం జానామి. అహం ఘటం జానామి అన్నప్పుడు విషయం వాస్తవానికి ఘట జ్ఞానమే, ఘటం కాదు. ఘటం అస్తి అన్నప్పుడు ఘటం విషయం అవుతుంది. అహం ఘటం జానామి అంటున్నప్పుడు ఘట జ్ఞానం విషయం అవుతాం, రైట్. అహం ఘటం జానామి, రైట్. ఆ తర్వాత నాహం ఘటం జానామి అన్నప్పుడు అజ్ఞానం కూడా జ్ఞానానికి విషయం అవుతాం. అజ్ఞానం తెలుస్తుంది, నాకు తెలియటం లేదు అనే విషయం తెలుస్తాం. జ్ఞానము అజ్ఞానము రెండు కూడా ప్రకాశిస్తున్నాయి. ఎవరి ద్వారా అజ్ఞానం ప్రకాశించబడుతా ఉంది? ఆ ఆత్మ చైతన్యం, రైట్. సో అందుకని తమసః పరం అర్కవర్ణం, ఆ ప్రకాశక స్వరూపం, అంతటినీ ప్రకాశింపజేసేటువంటి ప్రకాశక స్వరూపం, కార్యాన్ని కారణాన్ని. అందుకనే కార్యకారణాలకు అతీతమైనటువంటిది. కారణం అజ్ఞానం, కార్యం జగత్తు, స్థూల సూక్ష్మాలు. అన్యతో విదితాత్ ఏదది విదితాభ్యాం అన్యతో విదితాత్ అతో అవిదితాదధి. విదిత వస్తువులు ఏవైతే ఉన్నాయో అంటే స్థూల సూక్ష్మాలు, వాటికి అతీతమైనది. అవిదితం కారణము, స్థూల సూక్ష్మాలు కార్యాలు, ఇది కారణానికి కూడా అతీతమైనది, కార్యకారణాలకు అతీతమైనటువంటి పరమాత్మ స్వరూపము. తమసః పరమాత్మ పూర్ణం, పరిపూర్ణ స్వరూపము. పూర్ణం అన్నప్పుడు మనం ముందే చూసాం, సచ్చిత్ మొదటి శ్లోకంలో చూసాం కదా. సచ్చిదానంద స్వరూపం అన్నప్పుడు సచ్చిత్ సుఖం పరమహంస గతిం తురీయం. ఆ సచ్చిత్ సుఖం అంటున్నప్పుడు అక్కడ మనం ఆనందం పరిపూర్ణ స్వరూపం అని చెప్పుకున్నాం. ఆ విధంగా ఇక్కడ పూర్ణం, పరిపూర్ణ స్వరూపం, అపరిచ్ఛిన్న స్వరూపం, అఖండ స్వరూపం. పరిపూర్ణం అంటే అఖండ స్వరూపం అని, పెద్దదని కాదు కదా. నిండి ఉన్నది. నిండి ఉన్నది అంటే దేన్ని అపేక్షించనటువంటిది, దేన్ని ఎటువంటి అపేక్ష లేనటువంటిది, అదే ఆనంద స్వరూపం. అపరిపూర్ణంగా ఉన్న వ్యక్తి పరిపూర్ణతను కోరుకుంటూ అనేక విషయాలను పొందాలనుకుంటాడు. అనేక విషయాల ద్వారా ఆ లేని పరిపూర్ణత కలుగుతుందనే ఆశ, ఒక పరిపూర్ణత కలుగుతుందనేటువంటి ఒక తాపత్రయం తహతహ, దాంతోనే విషయాలను పొందాలని కోరుకుంటాడు, రైట్. సో విషయాలను పొందాలనేటువంటి ఆకాంక్ష కలిగిన దశ అది అపరిపూర్ణ దశ. ఆ విధంగా సకల కామనలు తొలగినటువంటి దశ అకామ, నిష్కామ, ఆత్మకామ. సో ఆ విధంగా సకల కామనలు తొలగినటువంటి దశ ఏదైతే ఉందో అది పరిపూర్ణత. ఎందుకంటే వాడు ఏ కామన ద్వారా, ఏ వస్తువు ద్వారా పరిపూర్ణతని పొందాలని భావించటం లేదు. ఎందుకని? పరిపూర్ణమై ఉన్నాడు. అది కృతకృత్యత అని చెప్పుకుంటాం కదా. కృతకృత్యోస్మి, కృతం కృత్యం ఏన, కృత్యం కరణీయం. ఏదైతే చేయాల్సిన పెద్ద చెక్ లిస్ట్ ఏదైతే ఉందో అవన్నీ కూడా అయిపోయాయి అంటే చేసి అన్ని పనులు చేసేసాడు. పెద్ద మహారాక్షసుడిలాగా, చాలా బలవంతుడిలాగా అన్ని పనులు చేశాడని కాదు, చేయడానికి పొందడానికి రెండవ వస్తువు ఏది లేదని తెలుసుకున్నాడు.
వాస్తవమైనటువంటి వస్తువు రెండవది లేదు అని తెలుసుకున్నటువంటి వాడు కృతకృత్యుడు, వాడు పరిపూర్ణ. అటువంటి పరిపూర్ణ స్వరూపం ఆత్మస్వరూపం. సనాతన పదం, సనాతన పదం అనాది కాలంగా ఉన్నటువంటిది, కాలాతీతమై ఉన్నటువంటిది, సనాతనం. పురుషోత్తమాఖ్యం, ఉత్తమ పురుషస్త్వన్య. గీత 10వ అధ్యాయంలో చూస్తాం. ద్వావిమో పురుషో లోకే క్షరశ్చాక్షర ఏవచ క్షరసర్వాణి భూతాని కూటస్థోక్షరం ఉచ్యతే. ఆ విధంగా క్షర అక్షర పురుషులు చెప్పిన తర్వాత ఉత్తమ పురుషస్త్వన్య. ఇక్కడ ఈ లోకంలో ఈ జగత్తు, విశ్వము, క్షరం, తర్వాత దాని సాక్షి, ఈ రెండిటికి అతీతమైనటువంటి ఆ పరమాత్మ, కార్యకారణాతీతమైనటువంటి పరమాత్మ పురుషోత్తమ, ఉత్తమ పురుష. లేదా ఇంకా ప్రాతర్నమామి అహం అంటున్నాం కదా, అహం ఉత్తమ పురుష వ్యక్తి, పురుషోత్తమ, ఉత్తమ పురుష అక్కడ కూడా పురుషోత్తమ. రైట్. ఆ విధంగా పురుషోత్తమాఖ్యం, పురుషోత్తముడు అని పిలువబడేటువంటి సకల పురుషులు. పురుషులు అంటే పురుషయనాత్, పురుష అంటే పురి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రాణి, ఏ ప్రాణి అయినా కూడా. పశుపక్షాదులు, దేవ హిరణ్య గర్భాదులు అందరూ కూడా పురుష, దేవీ దేవతలందరూ కూడా. సామాన్యంగా సంస్కృతంలో పదాలు, వాటి యొక్క లింగాలు శబ్ద ఉత్పత్తిని బట్టి వస్తుంటాయి. దేవత అంటున్నప్పుడు స్త్రీలింగ పదం అది, దేవత. ఇంద్రదేవత అంటే స్త్రీలింగ పదమే, దేవత అనే పదమే స్త్రీలింగ పదం అయిపోతుంది. రైట్. సో ఆ విధంగా పురుష అంటున్నప్పుడు ఇక్కడ లింగ భేదం చూడటం లేదు. అక్కడ పుంలింగమా స్త్రీలింగమా అని చెప్పడం లేదు. అక్కడ పురుష అంటే పురుషయేనా, శరీరంలో ఉన్నటువంటి. లేదా పూర్ణత్వాత్ అన్నప్పుడు పరమాత్మ స్వరూపం. పూర్ణత్వాత్ పురుష, పరమాత్మ స్వరూపం అని చెప్తున్నాం లక్ష్యార్థాన్ని. పురుషయనాథ్ అన్నప్పుడు వాచ్యార్థం చెప్తాం. ఈ శరీరంలో ఉన్నటువంటి సోపాధికమైనటువంటి, శరీరంతో తాదాత్మ్యాన్ని పొందినటువంటి ఏ ప్రాణైనా కూడా ఆ పురుషులలోకెల్లా ఉత్తమ, శ్రేష్ఠ. శ్రేష్ఠ వస్తువుని పొందాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. సామర్థ్యం ఉండొచ్చు, లేకపోవచ్చు, అది వేరే. సామర్థ్యం లేదు కాబట్టి ప్రయత్నించకపోవచ్చు కూడా, అది కూడా వేరే. కానీ శ్రేష్ఠ వస్తువు అంటే దాన్ని అది లభిస్తే బాగున్ను అని అందరికీ ఉంటుంది. సామర్థ్యం ఉన్నా లేకపోయినా కూడా శ్రేష్ఠ వస్తువు ఉన్నప్పుడు అందరూ ఇష్టపడతారు కదా. ఆ విధంగా పురుషోత్తమ, పురుషుల్లోకెల్లా ఉత్తమ అంటే అందరు పురుషులు, అందరు ప్రాణులు పొందదగినటువంటి తత్వము, పొందాలని కోరుకునేటువంటి తత్వము పురుషోత్తమాఖ్యం. పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం అని ఆ విధంగా ఈ మొదటి 2 పాదాల్లో పరమాత్మ స్వరూపం అని చెప్పుకుంటున్నాం. ప్రాతర్నమామి తమసః పరమర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం. ఇక చివరి 2 పాదాలు యస్మిన్నిదం జగదశేషమశేషమూర్తౌ రజ్వాంబుజంగమ ఇవ ప్రతిభాసితం. ఈ 2 పదాలు కలిపి, ఈ 2 పాదాలు కలిపి ఒక తత్వాన్ని, ఒక కాన్సెప్ట్ని చెప్తుంది. ఏమని? జగత్ మిథ్యాత్వాన్ని. దృష్టాంతం ద్వారా జగత్తు మిథ్య. ఎక్కడ? ఏ జగత్తు? ఎటువంటి జగత్తు అంటే అశేషం జగత్, జగదశేషం, శేషం సంపూర్ణ జగత్తు. మళ్ళీ దాంట్లో ఎటువంటి మొహమాటం లేకుండా, ఇది అది అని కాకుండా కేవలము స్వర్గం మాత్రమే పరమాత్మలో కల్పించబడి ఉంది, నరకం లేదు, నరకం ఎక్కడో వేరే ఉంది, లేదా ఇంకెవరో కల్పించారు అని అలా కాదు. శేషం జగత్, మంచి చెడు 2, ఉచ్చనీచాలు 2, ఉచ్చావచాలు అన్నీ కూడా, ఇవన్నీ కూడా బుద్ధి కల్పనలే కదా. మనస్పందన మాత్రమే జగత్. కల్పితం అని చెప్తున్నప్పుడు దాంట్లో మళ్ళీ మంచి చెడు ఏముంది? ఆ విభాగం అంతా అజ్ఞానావస్థలో జీవుడు కల్పించుకునే విభాగమే కానీ వాస్తవంగా విభాగం లేదది. అసలు ఈ జగత్ అంతా కూడా అశేష జగత్తు మిథ్యా అని చెప్తున్నప్పుడు అది సృష్టించబడలేదు అంటున్నప్పుడు మళ్ళీ దాంట్లో కొంత విడిచి ఇది పరమాత్మ సృష్టించాడు, ఇది ఇంకొకరి కల్పన ఎలా చెప్పాల్సిన అవసరం ఏముంది? ద్వైతంలో ఆ సమస్య వస్తుంది. సామాన్యంగా మతాలన్నీ కూడా ద్వైతపరంగానే వెళ్తూ ఉంటాయి. సొసైటీలో మనకు కనిపించే మతం, రిలీజియన్ ఏదైతే ఉందో సామాన్యంగా ద్వైతపరంగానే నడుస్తూ ఉంటుంది. అయితే దానికి ఆధారభూతంగా ఇటువంటి దర్శన శాస్త్రం ఉన్నప్పుడు, రైట్, ఇటువంటి దర్శన శాస్త్రం ఉన్నప్పుడు ఆ విధంగా ఆ మతంలో అంశాలను చెప్పగలిగినప్పుడు
సమాజంలో ఉండే ఆ ఆచారాలు కూడా, ఆచార వ్యవహారాలు ఈ స్వరూపాన్ని తెలుసుకోవడానికి సాధనలు అవుతాయి. రైట్. కరప్షన్ పెద్ద దాంట్లో ఉంటుంది, కరప్షన్ పెద్ద దాంట్లో ఉంటుంది. అయితే మౌలికంగా, స్వాభావికంగా, సహజంగా ఆ వ్యవస్థలో ఈ సామర్థ్యం ఉందా లేదా అని మనం చూడాల్సి ఉంటుంది. ఆ వ్యవస్థలో సామర్థ్యం ఉన్నప్పుడు ఎవడో ఒకడు ఎక్కడో చోట దాని ద్వారా లబ్ధి పడుతూనే ఉంటుంది. వ్యవస్థ అలా ఉన్న, ఆ వ్యవస్థ ద్వైతంలోనే ఉంటుంది. సమాజంలో జరిగే పూజ ఇవన్నీ కూడా ద్వైతపరంగానే ఉంటాయి. కానీ దానికి ఆధారభూతంగా ఒక అద్వైతాన్ని ప్రతిపాదించే శాస్త్రం ఉన్నప్పుడు ఆ ద్వైత సాధన, ఉపాసనం అని చెప్పుకుంటాం, శృతిలో వస్తాయి. శృతులను ఉపాసన చెప్పబడతాయి. ద్వైతమా అద్వైతమా ద్వైతపరంగానే ఉంటాయి. కానీ ఆ అద్వితీయ స్వరూపానికి దగ్గరగా తీసుకువెళ్ళే విధంగా ఉంటాయి. అదేవిధంగా కర్మలు కూడా. కర్మయోగాన్ని పరమాత్మ గీతాశాస్త్రంలో ప్రతిపాదించినప్పుడు అద్వైత తత్వానికి దగ్గరగా తీసుకువెళ్ళడానికి ఉపయోగంగానే చెప్తారు. అదేవిధంగా సమాజంలో ఉండే అర్థభక్తి, అర్థార్థి భక్తి ఇవన్నీ కూడా, అర్థార్థి భక్తులన్నీ కూడా ఆ విధంగా వాటిలో ఆ స్వభావం ఉంది, వాటిలో ఆ సామర్థ్యం ఉంది అని. రైట్. అందుకని అశేష జగత్, సంపూర్ణ జగత్తు ద్వైతమే మిథ్యయే. ఆ సంపూర్ణ జగత్ ప్రతిభాసితం. అశేష జగత్, అశేషం జగత్ ప్రతిభాసితం కుత్ర యస్మిన్ ఇదం అశేషం జగత్. ఇదం అశేషం జగత్. ఇదం అంటున్నట్టు ప్రత్యక్షంగా మనకు తెలుస్తున్నటువంటి, మన కళ్ళు ఎదురుగా కనిపిస్తున్నటువంటి, మన చక్షురాది ఇంద్రియాలకు, అనుమానాది ప్రమాణాలకు విషయమవుతున్నటువంటి జగత్, అశేష జగత్, సంపూర్ణ జగత్. ఇదం అశేషం జగత్ యస్మిన్ అశేషమూర్తౌ. యస్మిన్ అశేషమూర్తు, ఆ అశేషమూర్తి పరమాత్మ స్వరూపం. మూర్తి అంటే ఇక్కడ విగ్రహము అని కాకుండా యస్మిన్ అశేషమూర్తు, ఆ స్వరూపములు. రైట్. యస్మిన్ మూర్తౌ, ఏ స్వరూపంలో అయితే, ఎటువంటి స్వరూపం అది? అశేష స్వరూపం. అందులో కూడా మళ్ళీ అవిభాగము, విభాగరహితమైనటువంటి, శేషశేషీ భావము లేనటువంటి. అందుకని అశేష అంటున్నప్పుడు నా శేష, దేనికి కూడా విషయము కానటువంటి. శేష అంటే జనరల్గా శేషి, శేష అని చెప్పుకుంటాం కదా. శేషి అంటే హోల్, శేష అంటే పార్ట్స్. ఈ హోల్ పార్ట్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, శేషి శేష. అశేష అంటున్నప్పుడు, శేష అంటే భాగం అని చెప్పుకున్నాం కదా, పార్ట్, అంశాలు, అవయవాలు. అశేష అంటున్నప్పుడు నిరవయవ, నిశేష. అశేష అంటున్నప్పుడు నా శేష అని కదా. సో నిరవయవ స్వరూపము, ఎటువంటి విభాగాలు లేనటువంటి సజాతీయ, విజాతీయ, స్వగత భేదరహిత స్వరూపము, కేవల స్వరూపం, కేవల చైతన్య స్వరూపంలోనే ఈ అచింత్యమాన జగత్ ఏదైతే ఉందో, ఈ జగత్ అంతా కూడా ప్రతిభాసితం, కనిపిస్తా ఉంది అంతే, వాస్తవానికి లేదు. ఎలా కనిపిస్తా ఉంది? రజ్వాం భుజంగమ ఇవ. రజ్జువులో భుజంగమ, పాము వలె, సర్పం వలె. రజ్జువులో ఒక సర్పం వలె కనిపిస్తా ఉంది. ఆ మందాంధకారంలో ఆ రజ్జువు యొక్క జ్ఞానం చక్కగా కలగనప్పుడు, చక్షురింద్రియ ఇంద్రియాప సన్నికర్ష జన్యం జ్ఞానం ప్రత్యక్షమని నైయాయికులు చెప్తారు. లోకంలో మనం ఆ విధంగా చూస్తాం. ఈ ఇంద్రియాలు ఏవైతే ఉన్నాయో, మన చక్షురింద్రియము, శ్రోత్రేంద్రియము, ఘ్రాణేంద్రియము, రసనేంద్రియము, త్వగేంద్రియము, ఈ ఇంద్రియాలు 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. ఈ 5 జ్ఞానేంద్రియాలు ఆ 5 వివిధ విషయాలు ఏవైతే ఉన్నాయో, శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, వాటితో ఒక సంబంధాన్ని కలిగినప్పుడు జ్ఞానం కలుగుతుంది. చక్షురింద్రియం రూపంతో సంబంధం కలిగినప్పుడు చాక్షుష జ్ఞానం కలుగుతాం. రైట్. సో ఆ విధంగా, అదేవిధంగా మందాంధకారంలో చక్షురింద్రియానికి, రజ్జుకి సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడకపోతే అసలు కనిపించకూడదు. సంబంధం ఏర్పడుతుంది. సంబంధం ఏర్పడిన తర్వాత ఆ సంబంధం ద్వారా అంతఃకరణలోకి వెళ్తుంది. అంతఃకరణం ఆ రజ్జు దేశానికి వెళ్ళి రజ్వాకార వృత్తిని పొందుతావు. రజ్వాకార వృత్తిని పొందాలి అది, కానీ పొందటం లేదు. రజ్వాకార వృత్తిని పొందితే రజ్జు అజ్ఞానం తొలగి రజ్జు జ్ఞానం కలుగుతుంది. మనం మొన్నసారి మాట్లాడుకున్నాం వృత్తి వ్యాప్తి, ఫల వ్యాప్తి అని. ఇక్కడ ఈ రజ్వాకార వృత్తి వ్యాప్తి ద్వారా రజ్జు విషయక అజ్ఞానం తొలగి రజ్జు విషయక జ్ఞానం ఫల వ్యాప్తి ద్వారా కలగాలి. అది ప్రక్రియ. అయితే ఇక్కడ మందాంధకారము అనే దోషం ఉండటం చేత, రైట్, ఆ మందాంధకారం అనే దోషం ఉండటం చేత చక్షురింద్రియానికి, రజ్జుకి సంబంధం కలిగినా కూడా
అంతఃకరణం రజ్జు దేశానికి వెళ్ళినా కూడా రజ్జు రజ్జు అవచ్చిన చైతన్యంలో అజ్ఞానం ఉంది. ఆ అజ్ఞానాన్ని తొలగించలేక దోషం ఉంది కదా, అంధకారం దోషం ఉంది. సర్పం అంటే ఒక భయం ఉంది, రజ్జుకి సర్పానికి ఒక పోలిక ఉంది, సాదృశ్యం ఉంది. ఇవన్నీ దోషాలు. ఇవన్నీ ఈ కారణాల చేత అంతఃకరణం అక్కడ రజ్జువాకార వృత్తిని పొందక రజ్జువులో సామాన్య అంశం ఏంటిది? ఇదం అంశం, ఇది ఎదురుగా ఉన్న వస్తువు ఇది అని జ్ఞానం కలుగుతుంది. అది అంతఃకరణ వృత్తి ద్వారా కలుగుతుంది యథార్థ జ్ఞానం. అది ఇదం అయం అని చెప్పేసి. అయితే ఆ అయం అనే వృత్తి, అంతఃకరణ వృత్తి ఏదైతే ఉందో రజ్జు విషయ జ్ఞానాన్ని తొలగించలేదు. రజ్జు విషయక జ్ఞానాన్ని తొలగించలేక ఆ అయం అనే వృత్తి ఉన్నప్పటికీ అజ్ఞానం అలాగే ఉంది. ఆ క్షుభిత అజ్ఞానం అలా ఉండదు, అది ఊరికే ఉండదు. ఏమవుతుంది అప్పుడు? అది ఆ అజ్ఞానము సర్పాకారంగా పరిణామాన్ని పొందుతావు. రజ్జువులో ఉండే రజ్జు విషయక జ్ఞానం సర్పాకారంగా పరిణామాన్ని, సర్ప జ్ఞానాకారంగా కూడా. సర్పము సర్ప జ్ఞానము ఆ అజ్ఞానం ద్వారా కలుగుతుంది. అందుకని రజ్జు అజ్ఞాన కార్యము సర్పజ్ఞానం. రజ్జువు తెలియలేదు కాబట్టి సర్పజ్ఞానం కలిగింది అంటున్నాం కదా. ఎలా అంటే ఈ ప్రక్రియ ఈ విధంగా రజ్జువు అక్కడ ఉన్నప్పుడు మన కళ్ళకు రజ్జువు రజ్జువు ఇదం అయం ఎదురుగా ఉన్న వస్తువు అని సామాన్యంగా దాని జ్ఞానం కలిగి విశేష జ్ఞానం కలగలే. రజ్జువు అని జ్ఞానం కలగలే, ఏదో వస్తువు ఇక్కడ ఉంది ఇది అని జ్ఞానం కలుగుతాం. ఇది అని జ్ఞానం కలిగిన తర్వాత మళ్ళీ సర్పాకార వృత్తి సర్పజ్ఞానం కలగడం చేత ఇది సర్పము, ఇది అనేది అంతఃకరణ వృత్తి ద్వారా కలిగిన జ్ఞానం. సర్పము అనేది వేరే జ్ఞానం. ఈ రెండు కలిసి ఇది సర్పము అనే జ్ఞానం కలుగుతుంది. దాంట్లో రెండు అంశాలు ఉన్నాయి. ఇది సర్పము. అదేవిధంగా రజ్వాం భుజంగమ ఇవ, అదేవిధంగా ఇక్కడ ఉన్నదంతా ఒక ఆత్మస్వరూపమే అయినప్పటికీ కూడా ఆత్మస్వరూప జ్ఞానము కలగకపోగా ఎందుకని? అనాది కాలంగా జీవుడు బహిర్ముఖుడే అయి ఉన్నాడు. బహిర్ముఖుడు ఎందుకు అయి ఉన్నాడు? వాడు కర్మలు చేస్తున్నాడు కాబట్టి ప్రజాపతి ఆ పరమాత్మ ఈ ప్రాణులని బహిర్ముఖులుగానే జన్మింపజేస్తాడు. పరాంచిఖాని గతృణత్ స్వయంభూ పరాం పశ్యతి నాంతరాత్మన్ కటశృతి చూస్తాం. ఖాని ఇంద్రియాలను బహిర్ముఖంగానే పరమాత్మ సృష్టిస్తున్నాడు. ఆ విధంగా ఇంద్రియాలను ఆ విధంగా బహిర్ముఖంగా సృష్టించినప్పుడు ఆ ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉంటూ బాహ్య విషయాలను తెలుసుకుంటూ ఉంటాయి. ఆ బాహ్య విషయాలను తెలుసుకుంటూ అందులో వ్యస్తమై ఉండడం చేత ఆత్మస్వరూపం యొక్క అనుభవం కలగటం లేదు. ఇది ఎప్పటి నుంచి? అనాది కాలం. ఆ విధంగా అదొక ప్రవాహం, సంసార ప్రవాహం వల్ల నడుస్తూ ఉంది. ఆ నడుస్తూ ఉండడం చేత ఉన్నది ఏకమేవాద్వితీయం, ఒక ఆత్మస్వరూపమే, విభాగరహితమైనటువంటి అవిభక్త ఆత్మస్వరూపమే ఉన్నది. అయినప్పటికీ కూడా బహిర్ముఖత వల్ల అది తెలుసుకోలేక ఏమవుతుంది? ఆత్మ విషయక అజ్ఞానం అలా ఉండిపోయింది. ఆ ఆత్మ విషయక జ్ఞానము రజ్జు విషయక జ్ఞానం వలె అక్షుభితమయ్యి ఈ అంతఃకరణము, స్థూల శరీరము, సూక్ష్మ శరీరం వీటన్నిటిని కల్పిస్తాం. బాహ్య విషయాలు ఆ అజ్ఞానంలో సత్వాంశం ద్వారా సూక్ష్మ జ్ఞానేంద్రియాలు, రజోవంశం ద్వారా కర్మేంద్రియాలు, పంచీకృత తమో అంశం ద్వారా బాహ్య విషయాలు, పంచీకృత తమో అంశం ద్వారా పంచమహాభూతాలు, పంచమహాభూతాల ద్వారా ఈ శరీరము, బాహ్య విషయాలన్నీ ఇవన్నీ ఏర్పడుతున్నాయి. ఎందుకని? ఆ అజ్ఞానం ద్వారానే. అది ప్రక్రియ, అధ్యారోపవాద ప్రక్రియ. ఆ విధంగా ఏ విధంగా అయితే రజ్జువులో నీకు సర్పం కనిపిస్తుందో అదే విధంగా ఈ ఆత్మస్వరూపంలో అశేషమూర్తవు నిరవయవ స్వరూపము, నిర్విభాగ చైతన్యం. నిర్విభాగ చైతన్యం అందులో ఇదం అశేష జగత్ అంతా కూడా. జగత్ అంటున్నప్పుడు స్థూలము, సూక్ష్మము, కారణము మూడు కూడా. స్థూలము, సూక్ష్మము, కారణము ఈ మూడు కూడా జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. స్థూలానికి ప్రతీకగా జాగ్రత్త అవస్థ. యద్యపి జాగ్రత్త అవస్థలో సూక్ష్మము, కారణము మూడు ఉంటాయి. స్థూలము, సూక్ష్మము, కారణము ఉన్నప్పటికీ కూడా ప్రాధాన్యత స్థూలం మీద. స్వప్నావస్థలో స్థూలం లేనే లేదు. కారణము, సూక్ష్మము రెండు ఉన్నప్పటికీ కూడా ప్రాధాన్యత సూక్ష్మం మీద. సుషుప్తావస్థలో కేవలం కారణమే, అజ్ఞానమే. రైట్. సో ఇది వ్యష్టి స్థలంలో. ఈ విధంగా వ్యష్టి స్థలంలో సుషుప్తావస్థ అభిమాని పురుష ప్రాజ్ఞ, స్వప్నావస్థ అభిమాని పురుష తైజస,
స్థూలావస్థ, జాగ్రత్త అవస్థ, జాగ్రత్త అభిమాని, అభిమాని పురుష, విశ్వ, ఈ విధంగా ఇదంతా విశ్వ, జాగ్రత్త అవస్థ, వాళ్ళ యొక్క అనుబంధం. స్వప్నము, తైజస, వాళ్ళ యొక్క అనుబంధం వ్యవహారం. సుషుప్తావస్థ, ప్రాజ్ఞ, వాళ్ళ యొక్క అనుబంధం, ఇక్కడ వ్యవహారం ఏం లేదు. ఇవంతా కూడా ఆ పరమాత్మ స్వరూపంలోనే రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితం. వై నిశ్చయేన, ఇది నిశ్చయము, నిశ్చయంగా ఈ విధంగా కల్పితమే అయి ఉన్నాయి. ఈ త్రిపుటి అహం ఇదం పశ్యామి, అహం ఎవరు? చిదాభాస విశిష్ట అంతఃకరణ వృత్తి, చిదాభాస. ఆ అంతఃకరణంలో ప్రతిబింబించిన పరమాత్మ చైతన్యమే జీవుడు. అహం, అదే అహం అని చెప్పుకుంటున్నాము. ఇదం, ఈ జగత్ అంతా కూడా శబ్దస్పర్శ రూపరసగంధాలు, బాహ్య విషయాలు, శరీరము, మనస్సు, బుద్ధి, ఇవన్నీ ఇదం. పశ్యామి, జానామి, తెలుసుకుంటున్నాను అనే ఈ త్రిపుటి ఈ విభాగమంతా కూడా ఆ నిర్విభాగ చైతన్యంలో అజ్ఞానం కారణంగా కల్పించబడి ఉండి ఆ అహం, ఆ వ్యక్తి, చైత్ర మైత్ర ఇత్యాదులు ఆ ఇదం, ఆ వస్తువు మీద ఆసక్తిని పొంది నాకు లభించింది, నాకు లభించలేదు అని, లభించిన వాడు ఆసక్తి ద్వారా బద్ధమవుతున్నాడు, లభించని వాడు ద్వేషం ద్వారా బద్ధమవుతున్నాడు. ఇద్దరు బంధనానికి గురవుతారు. పొందినవాడు, పొందనివాడు ఇద్దరు ఇంట్రెస్టింగ్ గా బంధనానికి గురవుతున్నారు. గోల్డెన్ హ్యాండ్ కప్స్ అంటాం కదా, ఒకటికి బంగారు బేడీలు, ఒకటికి ఇనుప బేడీలు, అంతే. ఇద్దరు కూడా బంధనాలు, పొందినా పొందకపోయింది. పొందినవాడు దుఃఖాన్ని పొందుతాడు ఇంకో రకంగా, పొందనివాడు ఎలాగో దుఃఖాన్ని పొందుతాడు, పొందలేదు అని. సో ఇద్దరు కూడా దుఃఖాన్ని పొందుతారు. వాస్తవానికి ఇది కల్పితం అని తెలుసుకున్నప్పుడు ఇద్దరు కూడా లభించినా లభించకపోయినా అది ప్రారంధవశంగా లభిస్తున్నాయి, ప్రారంధవశంగా పోతున్నాయి అని తెలుసుకొని నిత్యతృప్త స్వరూపంలో పరిపూర్ణుడై ఆ పురుషోత్తమ స్వరూపాన్ని పొంది ప్రసన్నంగా ఉంటున్నాడు. సమష్టిలో కూడా ఇలా జరగచ్చు. సమష్టిలో కూడా రజ్వాం భుజంగమ ఇవ ప్రతిభాసితమై ఆ పరమాత్మ స్వరూపం ఎందుకు విరాట్ అభిమాని పురుషుడు. విరాట్ అంటే బ్రహ్మాండం, స్థూల ప్రపంచ అభిమాని పురుషుడు విరాట్. సూక్ష్మ ప్రపంచ అభిమాని పురుషుడు హిరణ్య గర్భుడని, ప్రాణ అని, అంతర్యామి అని, వివిధ పేర్లతో చెప్పుకుంటాం. క్రియాశక్తి విశిష్టంగా ఉన్నప్పుడు ప్రాణ అని చెప్పుకుంటాం. అదే జ్ఞానశక్తి విశిష్టంగా ఉన్నప్పుడు హిరణ్య గర్భ అని, వివిధ పేర్లు. అంతర్యామి కూడా ఇచ్ఛాశక్తి ప్రధానంగా తీసుకోవచ్చు అంతర్యామి. సో ఆ విధంగా అదే విధంగా సమష్టి కారణ శరీరము, మాయాతత్వము, తదభిమాని పురుషుడు ఈశ్వర. ఈ ఈశ్వరతత్వం కూడా ఈ రజ్వాంబుజంగం ఇవ ఇదం ఎస్మిన్ అశేషమూర్తో ప్రతిభాసితం. ఈ పరమాత్మ స్వరూపంలోనే ప్రకాశిస్తున్నాయి ఈ భేదాలన్నీ కూడా. వ్యష్టి సమష్టి భేదం కానీ, ఈ వ్యష్టిలో ఈ త్రిపుటి విభాగం కానీ, సమష్టిలో ఉండే సకల వ్యాపారాలు కానీ, ఇవన్నీ కూడా యస్మిన్ ప్రతిభాసితం వై తం అహం ప్రాతర్నమామి. యస్మిన్ నిదం అన్వయం చూసుకుంటే ఆ విధంగా చెప్పుకోవాలి. యస్మిన్ అశేషమూర్తౌ, ఈ అశేషమూర్తిలో అయితే ఇదం సర్వం జగత్, ఇదం అశేషం జగత్ రజ్వాం భుజంగమైవ ప్రతిభాసితం వై తం తమసః పరం అర్కవర్ణం పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం తం అహం ప్రాతర్నమామి సదా నమామి. రైట్. సో ఆ విధంగా ఈ మూడో శ్లోకం మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ జగద్మిథ్యాత్వం. యస్మిన్నిదం జగదమశేషమశేషమూర్తౌ. ఇక్కడ అపవాద భాగం చూస్తుంది, అధ్యారోపము, అపవాదం. ఇక తర్వాత చిన్న శ్లోకము ఫలశ్రుతిని చెప్తుంది. శ్లోకత్రయమిదం పుణ్యం లోకత్రయ విభూషణం ప్రాతకాలే పఠేద్యస్తు సగచ్చేత్ పరమం పదం. సర్వత్రా ఈ విధంగా ఒక ఫలస్థుతి ఉంటుంది. ఫలస్థుతి సాధారణ సర్వస్తోత్రాల్లో ఉంటుంది. ఇది శృతి సాంప్రదాయాన్ని అనుసరిస్తూ వస్తాం. శృతుల్లో కూడా వేదంలో ఏ కర్మనైతే వేదం ప్రతిపాదిస్తా ఉందో, ఏదైతే విధానం చేస్తుందో దానికి అర్థవాద వాక్యాలు ఉంటాయి. దేన్నైతే గర్హిస్తా ఉందో, నిందిస్తా ఉందో దానికి నిందావాక్యాలు ఉంటాయి. వాటి అర్థవాద వాక్యాలు అని చెప్తాం. స్తుతి నిందాపరక వాక్యం, అర్థవాద వాక్యం. రైట్. ఆ అర్థవాద వాక్యాలు ఆ వ్యక్తిని
ఆ విధిని అనుష్ఠించడానికి రైట్, అనుష్ఠానం చేయడానికి ప్రేరేపిస్తుంది. వాడిని అందులో పెట్టగలుగుతాం. వాయుర్వై శ్వేతమాల భేత అని ఒక వాక్యం. శ్వేతం వాయుర్వై, వాయుదేవత సంబంధించినటువంటి వాయుదేవతకు. శ్వేతం ఆలభేత, శ్వేత పశువుని ఒక పశువుతో చేసి ఒక యాగం చేయాలి, వాయువి యాగం చేయాల్సి ఉంటుంది అని విధానం. అయితే పశుకామి, పశు సంపదను కోరుకుంటున్నటువంటి వాడు ఈ యాగాన్ని విని కూడా చేద్దాంలే అనో, లేకుంటే ఏమో ఎప్పుడు వస్తుందో ఫలం ఎవరికి తెలుసు, చేయాలా, యాగాలని సుసాధ్యాలు ఏం కావు, అవి దుస్సాధ్యాలే అని అంటున్నప్పుడు వాడికి ఇంకొక వాక్యం తెలుస్తుంది. ఏమని? వాయుర్వై క్షేపిష్టా దేవత, ఈ వాయువు చాలా శీఘ్రగామి దేవత అని. వాయు శీఘ్రగామి దేవత అయితే మనకు వచ్చేది ఏముంది అంటే అక్కడ అర్థవాద వాక్యం. అందుకని వాయు శీఘ్రగామి దేవత అని అర్థం కాదు అక్కడ. వాయువు శీఘ్రంగా ఫలాన్ని ఇచ్చే దేవత, అది స్తుతి. ఆ విధంగా ఈ వాయవీయ యాగము చాలా ప్రశస్తమైనటువంటిది. వాయుదేవత చాలా శీఘ్రంగా ఫలాన్ని ఇస్తాడు. ఆ వాక్యం విన్నప్పుడు వాడికి ఉత్సాహం కలుగుతాం, ఈ యాగం చేస్తే నా కోరిక తీరుతుంది అని. అది ఆ విధంగా సామాన్యంగా ఒక ప్రయోజనాన్ని చూపించడం. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే అని చూస్తాం. ప్రయోజనం అనుద్దేశ్య మందోపిన ప్రవర్తతే, అది లౌకిక న్యాయం కూడా ఇక్కడి నుంచే వస్తుంది. ఆ విధంగా ఇక్కడ కూడా ఇదం శ్లోకత్రయం పుణ్యం. ఈ పరమ పవిత్రమైనటువంటి ఈ శ్లోకత్రయం, ఈ 3 శ్లోకాలు పుణ్యాన్ని కలిగించేటువంటిది కాబట్టి పుణ్యం అని, పుణ్యహేతువు కాబట్టి పుణ్యం, లేదా పుణ్య ఫలం ద్వారా పరిచయం అయ్యేదని కూడా చెప్పుకోవచ్చు. పుణ్యహేతుకం, పుణ్యఫలకం 2 రకాలు కదా. అంతేకాకుండా లోకత్రయ విభూషణం ఏది? ఇదం శ్లోకత్రయం త్రయాణం శ్లోకానాం సమాహార శ్లోకత్రయం. ఈ 3 శ్లోకాలు లోకత్రయ విభూషణం, ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధమైనటు, ముల్లోకాలను మించినటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటిది. ముల్లోకాలు కూడా ఏ పరమాత్మ స్వరూపంలో ఆరోపించబడి ఉన్నాయో ఆ పరమాత్మ స్వరూపాన్ని బోధించేటువంటిది. కాబట్టి లోకత్రయ విభూషణం, లోకత్రయం అంటున్నప్పుడు ముల్లోకాలలో ఉన్న మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సేవించేటువంటి, ముల్లోకాలలో ఉన్న సజ్జనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సేవించేటువంటిది. అందుకని విభూషణం, లోకత్రయ విభూషణం. యహ ప్రాతకాలే పఠేత్, ఉదయము సామాన్యంగా మొట్టమొదటి మన వృత్తి ప్రాతకాలంలో ఏ వృత్తి వస్తుంది? దేన్నైతే మనము ఎక్కువగా విచారం చేస్తాం లోకంలో, మన దైనందిన చర్యలో దేన్నైతే ఎక్కువగా విచారిస్తాము, రైట్, దేని గురించి అయితే మన విచారం ఎక్కువగా ఉంటుందో అది ఆ వృత్తి పొద్దున రావడం సహజం. రాత్రి మనం పండుకున్నప్పుడు దేన్ని ఆలోచిస్తూ పండుకుంటున్నామో ఆ వృత్తి కంటిన్యూవేషన్ మళ్ళీ పగలు కలగడం కూడా సహజం. అయితే ప్రాతకాలంలో ఈ వృత్తి మనకు కలగాలి అంటే నిరంతరం ఆ చింతన ఉంటేనే కనుక కలుగుతుంది. అంటే ఎలా కలుగుతుంది? రైట్. సో మరణకాలంలో పరమాత్మ స్మరణ కలగాలంటే ఆ జీవన కాలంలో పరమాత్మ గురించి ఎవడైతే విచారిస్తున్నాడో వాడికే మరణకాలంలో ఆ జ్ఞానం, ఆ వృత్తి కలుగుతుంది. కానీ కేవలం మరణకాలంలో చివరి కాలంలో వృత్తి కలగాలి అంటే అలా ఎలా కలుగుతుంది? రైట్. సో అదేవిధంగా ఇక్కడ కూడా ప్రాతకాలే పఠేది ప్రాతకాలే పఠేది, ఎవడైతే ప్రాతకాలంలో పఠిస్తున్నాడో ఈ శ్లోకాన్ని ఒక రిచువల్గా కాకుండా, మానవుడు సామాన్యంగా ఏం చేస్తాడు, ప్రతి దాన్ని కూడా రిచువల్గా మార్చేస్తాడు. కర్మప్రధానంగా ఉంటారు ప్రాణులు, మనం అందరం కూడా కర్మప్రధానంగానే ఉంటాం. కర్మలు చేయడం చాలా తేలిక ఉపాసన కంటే. ఉపాసన తేలిక అవుతుంది విచారం కంటే, ఆలంబన తక్కువైపోతాం. అందుకని ఒక రిచువల్గా, ఒక కర్మలాగా రిచువల్గా టక 3 శ్లోకాలని సేపు చదువుతాం. 3 నిమిషాలు పట్టదు, ఒక శ్లోకం 1 నిమిషం కూడా పట్టదు, అలా చదివేశాము అని ఆ విధంగా కాకుండా, రైట్, ఒక స్మృతి, అందుకని ప్రాతర్ నమామి ప్రాతర్ భజామి ప్రాతర్ స్మరామి అంటున్నప్పుడు నమ పృథ్వీభావే, సమర్పిస్తున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. భావగ్రాహి జనార్దన, ఆ హృదయంలో ఉంటూ జనార్దనుడు అంతర్యామి, అంతఃస్థిష్ట్వా యమయతి,
నియంత్రయతి, మన హృదయం లోపల ఉంటూ సకల ప్రాణులు నియంత్రిస్తున్నాడు. వాళ్ళు చేసే ప్రతి పనిని శాసిస్తున్నాడు, అనుగ్రహిస్తున్నాడు. ఆ పరమాత్మ తెలుసుకుంటున్నాడు. ఎలా తెలుసుకుంటున్నాడు? భావాన్ని తెలుసుకుంటున్నాడు. శబ్దాన్ని కాదు కదా, భావాన్ని. శబ్దం కూడా ఇంపార్టెంటే, చక్కని ఉచ్చారణ అన్నీ ఉండాలి, కానీ భావం ప్రధానం అవుతా ఉంది. తజ్జపస్తదర్థ భావనం. ఆ విధంగా నమామి అంటున్నప్పుడు నమ ప్రహ్వీభావే అని కదా, సమర్పించాడు. తనను తాను సమర్పించుకుంటున్నాను, నన్ను నేను సమర్పించుకుంటున్నాను. ఎవరికి? ఆ పరమాత్మ స్వరూపానికి. ఆ విధంగా పటేత్. అది రిచువల్ అవ్వదు. నువ్వు రిచువల్గా సమర్పించుకోలేవు. రిచువల్గా ఒక పొద్దున్న లేస్తూనే ఒక 5 నిమిషాలు గంట కొట్టడము, శంఖం ఊదడము, లేకుంటే 2 శ్లోకాలు చెప్పుకోవడము, రైట్? సో ఒక 2 ఆసనాలు వేయడం, అది కర్మ. అది ఒక రిచువల్గా చేయొచ్చు. కానీ ఈ నమస్కారం ఈ అర్థంతో సమర్పణ భావాన్ని నువ్వు ఏ విధంగా మెకానికల్గా చేయగలవు? సో అందుకని అలా మెకానికల్గా కాకుండా, అందుకనే భజామి, స్మరామి, నమామి యాక్టివ్గా ఇన్వాల్వ్ అవుతున్నాడు, యాక్టివ్గా చేస్తున్నాడు, ఇన్వాల్వ్ అయి చేస్తున్నాడు. ఆ భావన కలుగుతుంది. ఆ భావన అలా కలగాలి ప్రాతకాలంలో ఉంటే, దినమంతా కూడా అదే విధంగా ఉన్నప్పుడే అలా కలుగుతాం. యహ ప్రాతకాలే పఠేత్ నిరంతరం అనుదినం దీర్ఘకాలం సతు దీర్ఘకాల నైరంతర్య సత్కారాసేవితో దృఢ భూమి. యోగ సూత్రాలు, రైట్? ఆ విధంగా ఎవడైతే చేస్తాడో అంటే వాడు నిరంతరంగా చింతన చేస్తున్నాడు అర్థం, రైట్? అందుకని ఈ స్థుతి ఇది అర్థవాదమే అయినా కూడా చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ప్రాతకాల పఠేత్ యస్తు పఠేత్ స పరమం పదం గచ్చేత్. గత్యర్థక ధాతులన్నిటికీ కూడా జ్ఞానార్థం ఉంటుంది చెప్పుకుంటాం. గత్యర్థక ధాతులన్నిటికీ జ్ఞానార్థం ఉంటుంది. గచ్చేత్ అంటే గచ్చేత్ అంటే వెళ్ళి చేరుకుంటాడు అని, కాబట్టి తెలుసుకుంటాడు అని, పొందుతాడు, తెలుసుకుంటాడు. ఇక్కడ ఈ జన్మలోని ఈ శరీరంలో ఉంటూనే గచ్చేత్ పరమం పదం ఆ పరమ పదాన్ని, పరమాత్మ స్వరూపాన్ని, తన యథార్థ స్వరూపాన్ని ఆ విధంగా పొందుతున్నాడు. పరమం పదం విష్ణు పరమం పదం. ఆ పరమం పదం అంటున్నప్పుడు మనం పైన చెప్పుకున్న అదే, పైన ఏం చెప్పుకున్నాము? పురుషోత్తమాఖ్యం, పూర్ణం సనాతన పదం పురుషోత్తమాఖ్యం, అదే పరమపదం. యద్గత్వా ననివర్తంతే అని, ఏది పొంది మళ్ళీ తిరిగి రావడం అనేది లేనే లేదు. ఏది తెలుసుకున్న తర్వాత నాకు ఈ తత్వము వద్దు అన్నా కూడా అది వెళ్ళిపోనటువంటిదో, అది హేయోపాదేయాలకు అతీతమైనటువంటి, పొందడము విడవడము రెండు లేనటువంటి స్వరూపము, ఆ స్వరూపాన్ని పొందుతున్నాడు. ఇది శ్రీ శంకర భగవత్ పూజ్య పాదాచార్య విరచిత ప్రాతస్మరణం సంపూర్ణం. ఓ శాంతి శాంతి.